గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో డి బ్రోలీస్ డ్యూయల్ నేచర్ ఫర్ మ్యాటర్ అది ఒకటి చూసాము. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. దాని యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ది యాటమ్. అంటే యాటమ్ లోపల క్వాంటమ్ మెకానిక్స్ యాటమ్ లోపల స్ట్రక్చర్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేసింది అనేది మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఏం రాశాడు ఇక్కడ? క్లాసికల్ మెకానిక్స్ బేస్డ్ ఆన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ సక్సెస్ఫుల్లీ డిస్క్రైబ్స్ ద మోషన్ ఆఫ్ ఆల్ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ ఎ ఫాలింగ్ స్టోన్, ఆర్బిటింగ్ ప్లానెట్స్ which have essentially a particle-like behavior as shown in the previous sections. ఏమంటున్నాడంటే న్యూటన్ అనే ఆయన క్లాసికల్ మెకానిక్స్ని డెవలప్ చేశాడనమాట. సో దాని ప్రకారం మ్యాక్రో బాడీస్కి, అంటే పెద్ద పెద్ద వస్తువులకి, మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి ఫిజిక్స్ లాస్ ఎలా అప్లై అవుతాయి, వాటిని క్లాసికల్ మెకానిక్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాయి అనేది ఆయన చెప్పాడు అనమాట, న్యూటన్స్ లా. ఓకే, సో ఇప్పుడు హవెవర్ అంటే ఆ క్లాసికల్ మెకానిక్స్ అనేవి ఒక పార్టికల్కి ఓన్లీ పార్టికల్ నేచర్ని కన్సిడర్ చేస్తాయి అన్నమాట. వేవ్ నేచర్ని కన్సిడర్ చేయవు. ఎప్పుడైతే వేవ్ నేచర్ని కన్సిడర్ చేయవో అవి టోటల్గా కాంట్రడిక్ట్ అవుతాయి అన్నమాట ఈ క్వాంటమ్ మెకానిక్స్కి. క్వాంటమ్ మెకానిక్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్కి అంటే పార్టికల్కి మనం ఎలక్ట్రాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్ట్రాన్ కానీ సబ్ అటామిక్ పార్టికల్స్కి వేవ్ నేచర్ ఉంటుంది ప్లస్ పార్టికల్ నేచర్ ఉంటుంది అనేది క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది మనకి. డి బ్రోలీస్ నేచరు ప్లస్ మనకి ఈ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, వీళ్ళందరూ మనకి ఏం చెప్పారంటే ఒక పార్టికల్కి వేవ్ నేచర్ కూడా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారనమాట మనకి. సో హవెవర్ ఇట్ ఫెయిల్స్ వెన్ అప్లైడ్ టు మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్. అంటే క్లాసికల్ మెకానిక్స్ అనేవి మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎలక్ట్రాన్స్కి అప్లై చేసినప్పుడు అవి ఫెయిల్ అవుతాయి అనమాట. యాటమ్స్, మాలిక్యూల్స్, వాటికి క్లాసికల్ మెకానిక్స్ మనం అప్లై చేయలేం. దిస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ క్లాసికల్ మెకానిక్స్ ఇగ్నోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఎస్పెషల్లీ ఫర్ సబ్ అటామిక్ పార్టికల్స్ అండ్ ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అంటే ఏమంటున్నాడంటే క్లాసికల్ మెకానిక్స్ అనేవి ఓన్లీ పార్టికల్ నేచర్ని కన్సిడర్ చేస్తాయి, వేవ్ నేచర్ని కన్సిడర్ చేయవు, అంటే డ్యూయల్ నేచర్ని కన్సిడర్ చేయవు అనమాట. కానీ సబ్ అటామిక్ పార్టికల్స్కి, యాటమ్స్ అంటే ఎలక్ట్రాన్స్ కానీ, లేకపోతే దానికన్నా కొంచెం పెద్ద పార్టికల్స్ లైక్ యాటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, వాటికి డ్యూయల్ నేచర్ ఉంటుంది అనేసి మనం ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం అనమాట. ఓకే, ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ దిస్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఇస్ కాల్డ్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఒక యాటంలో ఉండేటటువంటి పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది, అంటే పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ని తీసుకొని డెవలప్ చేసినటువంటి లాస్ని క్వాంటమ్ మెకానిక్స్ అంటారనమాట. క్వాంటమ్ అంటే చాలా చిన్న వస్తువులు, అంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అనమాట. 10⁻⁻8 10⁻⁻10 మీటర్స్ ఆ రేంజ్లో, నానోమీటర్ రేంజ్లో, యాంగ్స్ట్రామ్ రేంజ్లో ఉండేటటువంటి సైజులో ఉండేటటువంటి పార్టికల్స్ అనమాట. ఓకే, క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ ఏ థియరిటికల్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ది మోషన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ బోత్ అబ్జర్వబుల్ వేవ్ లైక్ పార్టికల్ లైక్ ప్రాపర్టీస్. అంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేవి థియరిటికల్ సైన్స్ అనమాట, అదొక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట. అది మనకి చాలా చిన్న ఆబ్జెక్ట్స్ అయినటువంటి ఎలక్ట్రాన్కి, సబ్ అటామిక్ పార్టికల్స్కి అప్లై అవుతాయి అన్నమాట. అవి వాటికి వేవ్ లైక్ బిహేవియర్ ఉంటుంది, పార్టికల్ లైక్ బిహేవియర్ ఉంటుంది. అది మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇట్ స్పెసిఫైస్ ద లాస్ ఆఫ్ మోషన్, అంటే ఆ పార్టికల్స్ ఎలా అవి తిరుగుతూ ఉంటాయి న్యూక్లియస్ చుట్టూ, అవి ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఆ ట్రావెల్ చేసే దాంట్లో ఆ ట్రావెలింగ్లో వాటికి వేవ్ నేచర్ ఎలా ఉంటుంది, ప్లస్ పార్టికల్ నేచర్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అదంతా డిస్కస్ చేస్తాయి అన్నమాట క్వాంటమ్ మెకానిక్స్ అనేవి. వెన్ క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ అప్లైడ్ టు మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్, క్వాంటమ్ మెకానిక్స్ మ్యాక్రోస్కోప్ అంటే పెద్ద పెద్ద వస్తువులకు అప్లై చేసినప్పుడు ఫర్ విచ్ వేవ్ లైక్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ద రిజల్ట్స్ ఆర్ ద సేమ్ యాజ్ దోస్ ఫ్రమ్ ద క్లాసికల్ మెకానిక్స్. అంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేవి
మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి అప్లై అవుతాయి, మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి కూడా అప్లై అవుతాయి. ఎప్పుడైతే మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి అప్లై అవుతాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. కానీ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి అవి అప్లై చేస్తామో క్లాసికల్ మెకానిక్స్లో వచ్చేటటువంటి రిజల్ట్సే క్వాంటమ్ మెకానిక్స్లో కూడా వస్తాయన్నమాట. అంటే మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి క్వాంటమ్ మెకానిక్స్ అప్లై చేస్తే క్లాసికల్ మెకానిక్స్లో వచ్చే రిజల్ట్సే ఇందులో కూడా వస్తాయి. కానీ క్లాసికల్ మెకానిక్స్ అనేవి మనకి మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి అప్లై అవ్వవు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఓన్లీ పార్టికల్ నేచర్నే కన్సిడర్ చేస్తారు, వేవ్ నేచర్ని కన్సిడర్ చేయరు అనమాట క్లాసికల్ మెకానిక్స్లో. ఓకే, క్వాంటమ్ మెకానిక్స్ వాజ్ డెవలప్డ్ ఇండిపెండెంట్లీ ఇన్ 1926 బై వెర్నర్ ఐజన్బర్గ్ అనే ఆయన అండ్ ఇర్విన్ స్క్రోడింగర్, ఈయన అనమాట ఇర్విన్ స్క్రోడింగర్. ఐజన్బర్గ్ ఫోటో మనం ముందు చూసాము. ఈయన ఇర్విన్ స్క్రోడింగర్ అనే ఆయన ప్లస్ ఐజన్బర్గ్ అనే ఆయన ఇద్దరు కలిసి ఇండిపెండెంట్గా ఈ క్వాంటమ్ మెకానిక్స్ని డెవలప్ చేశారనమాట. Here, however, we shall be discussing the quantum mechanics which is based on the ideas of wave motion. అంటే పార్టికల్కి వేవ్ నేచర్ ఉంటుంది కదా అనేసి మనం డిస్కస్ చేసాం కదా, అది పరిగణలోకి తీసుకొని దాన్ని మనం కన్సిడర్ చేస్తూ ఈ క్వాంటమ్ మెకానిక్స్ని డెవలప్ చేశారనమాట. ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ వాజ్ డెవలప్డ్ బై స్క్రోడింగర్. అంటే మనకి క్వాంటమ్ మెకానిక్స్లో ఫండమెంటల్ ఈక్వేషన్ ఒకటి ఉంది, హ్యామిల్టోనియన్ ఈక్వేషన్, హెచ్సై ఈజ్ ఈక్వల్ టు ఈసై అనేసి మనం ముందు చూస్తాం. అది ఆ స్క్రోడింగర్ ఈక్వేషన్ ఒకటి ఉంది. ఆ స్క్రోడింగర్ ఈక్వేషన్ని ఈయన డెవలప్ చేశాడు అనమాట ఈయన. సో దానివల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1933లో. ఆ ఈక్వేషన్ వల్ల నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి వచ్చిందనమాట. ఆ ఈక్వేషన్ ఏం చేస్తుంది, మనకి ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్తుంది అనమాట. ఆ ఎనర్జీ ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది ప్లస్ దానికి ఎనర్జీ ఎలా ఉంటుంది, సో అది ఎక్కడ ఉంటుంది ఆటంలో, ఆ డిస్క్రిప్షన్ మొత్తం ఆ ఈక్వేషన్ ఇస్తుంది అనమాట. దాన్ని సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్స్ వస్తాయన్నమాట. దిస్ ఈక్వేషన్ విచ్ ఇన్కార్పొరేట్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ఆఫ్ మ్యాటర్ as proposed by de Broglie is quite complex and knowledge of higher mathematics is needed to solve it. యాక్చువల్గా మనకి ఈ బుక్ రేంజ్లో ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ బుక్ రేంజ్లో ఆ స్క్రోడింగర్ ఈక్వేషన్ని సాల్వ్ చేసేటటువంటి హయ్యర్ మ్యాథమెటిక్స్ని మనం యూస్ చెయ్యమన్నమాట. జస్ట్ మనకి దానికి సంబంధించిన అప్లికేషన్స్ చూస్తాం అన్నమాట. ఓన్లీ ఆ ఈక్వేషన్స్ని, ఆ సొల్యూషన్స్ని, ఆ డెరివేటైజేషన్స్ని, ఆ ఇంటిగ్రేషన్స్ని మనం ఇక్కడ చూడం. ఓన్లీ మనకి దాని గురించి జస్ట్ ఒక కాన్సెప్ట్ లాగా మనకి ఎక్స్ప్లెయిన్ అవుతుంది అన్నమాట ఇక్కడ. యూ విల్ లెర్న్ దిస్ సొల్యూషన్స్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ హయ్యర్ క్లాసెస్లో డిగ్రీలో, బీఎస్సీలో, ఎంఎస్సీలో వాటిని నేర్చుకుంటాం అన్నమాట. కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకుంటే మనం. సో ఇక్కడ ఇప్పటికీ ఈ లెవెల్కి మనకి ఏంటంటే ఓన్లీ ఈ ఈక్వేషన్ గురించి జస్ట్ సింపుల్గా మనం చూస్తాం అన్నమాట ఇక్కడ. ఫర్ ఏ సిస్టమ్ సచ్ యాజ్ అన్ ఆటమ్ ఆర్ ఏ మాలిక్యూల్ హూజ్ ఎనర్జీ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్. అంటే ఒక సిస్టమ్ ఉంది, అది ఒక యాటమ్ కానివ్వండి లేకపోతే ఒక మాలిక్యూల్ కానివ్వండి, దాని ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది. దాని ఎనర్జీ టైంతో పాటు చేంజ్ అవ్వదు, దాని యొక్క ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. అలాంటి దానికి స్క్రోడింగర్ ఈక్వేషన్ ఈజ్ రిటన్ యాజ్, అంటే ఇలాంటి ఎనర్జీ చేంజ్ అవ్వనటువంటి ఒక సిస్టమ్కి, ఒక సిస్టమ్ అంటే అది ఒక యాటమ్ అవ్వచ్చు, మాలిక్యూల్ అవ్వచ్చు, ఒక మైక్రో ఆబ్జెక్ట్ అనమాట. అది దానికి హ్యామిల్టోనియన్ అంటే స్క్రోడింగర్ ఈక్వేషన్ ఎలా రాస్తారు, ఇది హెచ్, దానిపైన చూపిస్తాను, దానిపైన ఇలా క్యాప్లా పెడతారనమాట. ఇలా హెచ్కి పైన ఇక్కడ క్యాప్లా ఉంది చూడండి, దాన్ని హ్యామిల్టోనియన్ అంటారనమాట. సో అదొక ఆపరేటర్, మ్యాథమెటికల్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో హెచ్ హ్యామిల్టోనియన్ psi is equal to E psi, where H is a mathematical operator, Hamiltonian, called Hamiltonian. Schrödinger gave a recipe of constructing this operator from expression for the total energy of the system. అంటే ఈ ఆటంలో ఉన్నటువంటి ప్రతి మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీని ఈ ఈక్వేషన్కి ఆయన ఇచ్చాడనమాట. ఇస్తే దానికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. అది ఎలా ఇచ్చాడు ఏంటి అనేది అదంతా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అదంతా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా హయ్యర్ లెవెల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. సో అవి మనం ఇక్కడ చూడం అనమాట. జస్ట్ ఏం చేశాడు ఇక్కడ రాస్తాడు చూడండి, ఏం చేశాడు అతను. Schrödinger gave a recipe of constructing this operator
ఫ్రమ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఇందులో ఉన్నటువంటి అన్ని ఎనర్జీ సిస్టమ్స్ని, అన్ని రకాల ఎనర్జీస్ని ఆయన ఈ ఈక్వేషన్కి ఇచ్చాడనమాట. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాడు. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ఏమేమి ఎనర్జీస్ ఆయన కన్సిడర్ చేశాడంటే కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఆల్ సబ్ అటామిక్ పార్టికల్స్. అంటే ఈ యాటంలో ఉండేటటువంటి అన్ని సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీస్ని ఆయన కన్సిడర్ చేశాడనమాట. అంటే ఇది తీసాను. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అంటే ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూ ఇలా ఒక యాటమ్ ఉంది. సో ఆయన చేశాడు ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఆల్ సబ్ అటామిక్ పార్టికల్స్. అంటే ఈ యాటంలో ఉన్నటువంటి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, వాటికి సంబంధించిన అన్ని ఎనర్జీస్ అనమాట, కైనెటిక్ ఎనర్జీస్ ఆయన కన్సిడర్ చేశాడు. అంటే ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియై అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఇంకా అట్రాక్టివ్ పొటెన్షియల్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియై. ప్లస్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఈ న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ మధ్యన అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని కూడా ఆయన ఆ ఈక్వేషన్కి సబ్స్టిట్యూట్ చేశాడు అనమాట. అండ్ రిపల్సివ్ పొటెన్షియల్ అమాంగ్ ద ఎలక్ట్రాన్స్. ప్లస్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. ఎలక్ట్రాన్కి సేమ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్, అవి రిపల్ అవుతాయి. ఎలక్ట్రాన్కి ప్లస్ న్యూక్లియస్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రిపల్ అవుతాయి అన్నమాట. అలాంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎనర్జీని ఇచ్చాడు, ప్లస్ రిపల్సివ్ ఫోర్సెస్ ఎనర్జీని కూడా ఆ సిస్టమ్కి, ఈ ఈక్వేషన్కి ఆయన ఇచ్చాడనమాట. అది ఎలా ఇస్తారు, ఏంటి, ఏ విధంగా ఆయన సాల్వ్ చేశాడు, అదంతా హయ్యర్ మ్యాథమెటిక్స్ అనమాట అదంతా. ఓకే. అండ్ న్యూక్లియై ఇండివిజువల్లీ. సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ గేవ్ ఈ అండ్ సై. ఇప్పుడు ఆయన ఆ హ్యామిల్టోనియన్లో ఆ ఆపరేటర్కి ఆ ఎనర్జీస్ అన్నీ, ఆ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఎనర్జీస్ని ఆ హెచ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆయనకి వచ్చినటువంటి సొల్యూషను ఈ వాల్యూ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ప్లస్ ఈ సై వాల్యూ వేవ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సై అంటే వేవ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనమాట. ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్, ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనమాట. ఓకే, దాని యొక్క సొల్యూషన్ వస్తుంది అనమాట. ఓకే, సో అంటే కొన్ని వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూ ఇలా ఉంటుంది, వేవ్ ఫంక్షన్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రాన్కి ఇంత ఎనర్జీ ఉంటుంది, ఆ పర్టికులర్ పొజిషన్లో ఎలక్ట్రాన్కి ఇంత ఎనర్జీ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం వల్ల మనకి వస్తాయి అన్నమాట. అంటే ఒక ఈక్వేషన్ ఉంది, మ్యాథ్స్లో ఒక ఈక్వేషన్ ఉంది, దాన్ని సాల్వ్ చేస్తే మనకి చివరిలో మనకి సొల్యూషన్ వస్తుంది, దాని యొక్క సొల్యూషన్ వస్తుంది అనమాట. అలాగే ఈ స్క్రోడింగర్ ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తే దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ లాంటిది మనకి వస్తుంది, ఈ స్క్రోడింగర్ ఈక్వేషన్. ఆ సొల్యూషన్ని బట్టి ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ని ప్లస్ ఆ సై అంటే వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంది, ఆ ఎలక్ట్రాన్ అనేది ఏ పొజిషన్లో ఎక్కువ డెన్సిటీ ఉంది, ఎక్కువ సేపు ప్రాబబుల్ టైం ఎంత, ఎక్కడ స్పెండ్ చేస్తుంది, అంటే ద మోస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అనమాట. అంటే ఒక ఎలక్ట్రాను ఈ యాటమ్ చుట్టూ ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది అనేది మనకి ఒక సొల్యూషన్ లాగా మనకి ఇస్తాడనమాట. దాన్ని ఆర్బిటాల్ అంటారు అనమాట. దాని తర్వాత హైడ్రోజన్ యాటమ్ అండ్ ద స్క్రోడింగర్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు స్క్రోడింగర్ ఈక్వేషన్ని హైడ్రోజన్ యాటమ్కి అప్లై చేస్తే వెన్ స్క్రోడింగర్ ఈక్వేషన్ ఈజ్ సాల్వ్డ్ ఫర్ హైడ్రోజన్ యాటమ్. అంటే హైడ్రోజన్ యాటమ్ ఇక్కడ మనకి హైడ్రోజన్ యాటంలో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ప్రోటాన్ ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎనర్జీస్ని, దానికి సంబంధించిన అట్రాక్టివ్ ఫోర్సెస్ని, రిపల్సివ్ ఫోర్సెస్ని, దాని యొక్క ఫంక్షన్స్ని ఆ ఆపరేటర్లో ఆయన సబ్స్టిట్యూట్ చేసి, ఎగ్జంప్షన్ చేసి, అప్రాక్సిమేట్ వాల్యూస్ దానికి ఇచ్చి ఆయన దాన్ని సాల్వ్ చేస్తే అప్పుడు మనకి ఒక సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సాల్వ్డ్ ఫర్ హైడ్రోజన్ యాటమ్. ద సొల్యూషన్ గివ్స్ ద పాసిబుల్ ఎనర్జీ లెవెల్స్. అంటే ఆ ఎలక్ట్రాను ఏ లెవెల్స్లో ఉంటుంది, ఆ ఎలక్ట్రాను
ఎక్కడెక్కడ ఉంటుంది, యాటమ్ చుట్టూ, యాటమ్ న్యూక్లియస్ చుట్టూ ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది దానికి సంబంధించిన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆయనకు వచ్చినాయి అనమాట. ఎనర్జీ లెవెల్స్ అంటాడు దాన్ని. ద ఎలక్ట్రాన్ కెన్ ఆక్యుపై అండ్ ద కరెస్పాండింగ్ వేవ్ ఫంక్షన్స్ సై ఆఫ్ ది ఎలక్ట్రాన్ అసోసియేటెడ్ విత్ ద ఎనర్జీ లెవెల్. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ ఏ ఎనర్జీ లెవెల్స్లో ఉంటుంది. ఎనర్జీ లెవెల్ అంటే స్టేట్స్ అనమాట, ఎనర్జీ స్టేట్స్. మనం బోర్ మోడల్లో నేర్చుకుందాం ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటో. ఓకే, అంటే వేవ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది దానికి. ఎలక్ట్రాన్ అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది కదా. ఆ ఫాస్ట్గా తిరిగేటప్పుడు యాటమ్ లోపల అది ఏ షేప్లో అది ఉంటుంది అంటే దాని యొక్క పొజిషన్, అది ఉండేటటువంటి ఆ ప్లేస్, ఆ ఏరియా ఏ షేప్లో ఉంటుంది. దాన్నే ఆర్బిటాల్స్ అంటారు. ఎస్ ఆర్బిటాల్స్, పి ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్కి స్పెరికల్ షేప్ అంటారు, పి ఆర్బిటాల్కి డంబెల్ షేప్ అంటారు. ఇదంతా ఎలక్ట్రాన్ నివసించే ప్లేస్ అనమాట. ఓకే, దాని యొక్క వేవ్ ఫంక్షన్స్ ఇస్తాడనమాట. ఓకే, ఎలక్ట్రాన్ విత్ ద ఎనర్జీ లెవెల్. These quantized energy states and the corresponding wave functions which are characterized by a set of 3 quantum numbers. అంటే ఈ ఆర్బిటాల్స్ని ఈ షేప్లో ఉంటాయి. అంటే ఎస్ ఆర్బిటాల్ అయితే స్పెరికల్ షేప్లో ఉంటుంది, పి ఆర్బిటాల్ అయితే డంబుల్ షేప్లో ఉంటుంది, డి ఆర్బిటాల్ అయితే డంబుల్ షేప్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ స్క్రోడింగర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే అది తెలుసుకోవడానికి మనకి ఒక 3 క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చాడనమాట ఆయన, స్క్రోడింగర్ అనే ఆయన. ఆ క్వాంటమ్ నెంబర్స్ ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు. యాక్చువల్గా ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది బోర్ ఇచ్చాడనమాట. దాని తర్వాత ఈయన ఈ ఈక్వేషన్లో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేసి ఇచ్చాడనమాట. దాన్ని ఎల్తో సూచిస్తారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయితే ఎన్తో సూచిస్తారు, స్మాల్ ఎన్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అయితే ఎల్తో సూచిస్తారు, స్మాల్ ఎల్. అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దాన్ని ఎంఐతో సూచిస్తారు అనమాట, స్మాల్ ఎం అనమాట అది. ఓకే, సో yes, so these quantized energy states and the corresponding wave functions which are characterized by a set of 3 quantum numbers. అంటే ఈ వేవ్ ఫంక్షన్స్ని ప్లస్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ స్టేట్స్ని మనం డిస్క్రైబ్ చేయడానికి, మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి మనకి 3 క్వాంటమ్ నెంబర్స్ కావాలి. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అంటే అది ఎక్కడుంది, ఆర్బిట్ నెంబర్ ఎంత. ప్లస్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, అంటే అది ఎస్ ఆర్బిటాలా, పి ఆర్బిటాలా, అలా అనమాట. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అది అందులో కూడా సబ్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ ఆర్బిటాల్స్లో కూడా పర్టికులర్గా ఏ సబ్ లెవెల్లో ఉంది, అదంతా మనకి ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ చెప్తాయన్నమాట. అరైజ్ యాజ్ ఎ న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ ది స్క్రోడింగర్ ఈక్వేషన్. సో హైడ్రోజన్ యాటమ్కి ఆయన అన్ని ఎనర్జీస్ని సప్లై చేసి దాన్ని సాల్వ్ చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కావాలి, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కావాలి, అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కూడా కావాలి. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ స్టేట్ని డిస్క్రైబ్ చేయడానికి 3 కావాలి అనేటటువంటి సొల్యూషన్ ఆయనకి వచ్చిందనమాట. ఓకే, వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎనీ ఎనర్జీ స్టేట్, అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ స్టేట్లో ఉంటే ద వేవ్ ఫంక్షన్ corresponding to that energy state contains all information about the electron. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక ఎనర్జీ స్టేట్లో ఉంటే ఈ 3 క్వాంటమ్ నెంబర్స్తో మనం ఆ ఎలక్ట్రాన్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ డీటెయిల్స్ మనకి తెలిసిపోతాయి అన్నమాట. అంటే అది ఎన్ వాల్యూ ఎంత, ఆ ఎలక్ట్రాన్కి ఎన్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ ఎంత, ఎం వాల్యూ ఎంత, ఈ 3 మనకి తెలిస్తే ఆ ఎలక్ట్రాన్ యొక్క ఆల్మోస్ట్ టోటల్ డీటెయిల్స్ మనకి తెలిసిపోయినట్టే అనమాట. ఓకే, అంటే మనకి ఇంకా ముందు మనం ఇలా ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 1s2, 2s2, 2p6 ఇలాగా. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వల్ల వచ్చింది అనమాట. ఈ 1 అంటే ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్,
ఈ ఎస్ అనేది అజిముతల్ కాంటూర్ నెంబర్. అలా మనకి ముందు ముందు నేర్చుకుంటాం అనమాట. ఈ 2 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఆ పర్టిక్యులర్ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంది ఎలక్ట్రాన్ చుట్టూ. ఈ పి అనుకో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాం అనుకో మనం. అప్పుడు సెకండ్ షెల్లో పి ఆర్బిటాల్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తుంది అనమాట ఆ స్క్రోడింగర్ ఈక్వేషన్. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఆ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం వల్ల డెవలప్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట ఇది. సో the wave function is mathematical function whose value depends upon the coordinates of the electron in the atom. అంటే కోఆర్డినేట్స్ మాత్రమే, అంటే ఆ ఎలక్ట్రాన్ అనేది ఆటంలో ఎక్కడ ఉంటుంది. 3 కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఎక్స్ వై జెడ్, అందుకే పిఎక్స్ పివై పిజెడ్ అంటారు. సో ఎగ్జాక్ట్గా ఆ ఎలక్ట్రాన్ పర్టికులర్గా ఒక ఎలక్ట్రాన్ అనేది ఆటంలో ఎక్కడ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ని మనకి ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఆ ఆపరేటర్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ సాల్వ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. యూజ్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ ఆటమ్ అండ్ డస్ నాట్ క్యారీ ఎనీ ఫిజికల్ మీనింగ్. అంటే హ్యామిల్టోనియన్కి ఏ ఫిజికల్ మీనింగ్ ఉండదు, ఓన్లీ అది మనకి సొల్యూషన్ మనకి ఏమి ఇస్తుంది ఇన్ఫర్మేషన్. అది ఎలక్ట్రాన్ అనేది ఆటంలో ఏ పొజిషన్లో ఉంది, అంటే ఏ పర్టికులర్గా ఏ ప్లేస్లో ఉంది, ఆ ప్లేస్లో దాని వేవ్ ఫంక్షన్ ఎలా ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వస్తుంది. సచ్ వేవ్ ఫంక్షన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ విత్ 1 ఎలక్ట్రాన్ ఆర్ కాల్డ్ అటామిక్ ఆర్బిటాల్స్. చూసారా? సో అటామిక్ ఆర్బిటాల్స్ అనమాట. అంటే ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు, ఎఫ్ ఆర్బిటాలు. అంటే ఈ ఆర్బిటాల్స్ అంటే ఏంటి, ఇవే అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఇవే ఎస్ పి డి ఎఫ్ ఇలాంటివి అనమాట అటామిక్ ఆర్బిటాల్స్. అంటే అవి ఏంటి, అవి జస్ట్ వేవ్ ఫంక్షన్స్ అనమాట అవి. అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్ కానీ లేకపోతే హైడ్రోజన్ టైప్ స్పీషీస్ అంటే ఎలిమెంట్స్ కానీ ఆటమ్స్ కానీ హైడ్రోజన్ టైప్ అంటే 1 ఎలక్ట్రాన్ ఉన్నటువంటి సిస్టమ్స్ అనమాట. అందులో ఆ వేవ్ ఫంక్షన్స్ని ఆపరేటర్ని సాల్వ్ చేస్తే, హ్యామిల్టోనియన్ ఆపరేటర్ని సాల్వ్ చేస్తే ఒక వేవ్ ఫంక్షన్ వస్తుంది. ఆ వేవ్ ఫంక్షనే మనకి ఎస్ ఆర్బిటాల్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది, పి ఆర్బిటాల్ అంటే డంబెల్ షేప్లో ఉంటుంది, డి ఆర్బిటాల్ అంటే డబుల్ షేప్, అలాంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తాయన్నమాట. అది సచ్ వేవ్ ఫంక్షన్స్ pertaining to 1 electron species are called 1 electron systems. అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటే 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటాడు దాన్ని. ఓకే. The probability of finding electron at a point within an atom is proportional to psi square modulus psi square at that point. దాన్నే మనకి ఆర్బిటాల్ అంటారు అనమాట. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ ఆర్బిటాల్. అంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ అలా అంటారనమాట. సో దాన్ని దేంతో సూచిస్తారు, వేవ్ ఫంక్షన్ని సైతో సూచిస్తే ద పొజిషన్ ప్రాబబుల్ పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ని సై స్క్వేర్తో సూచిస్తారు అనమాట. ఓకే. ద క్వాంటమ్ మెకానిక్స్ రిజల్ట్స్ ఆఫ్ ది హైడ్రోజన్ ఆటమ్ సక్సెస్ఫుల్లీ ప్రెడిక్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్ ఇంక్లూడింగ్ సమ్ ఫినామినన్ దట్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద బోర్ మోడల్. సో ఈ విధంగా మనకి ఈ ఆర్బిటాల్స్ని కనుక్కోవడం వల్ల, ఈ ఆర్బిటాల్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి హైడ్రోజన్ స్పెక్ట్రాన్ని మనం డిస్కస్ చేసాం కదా ముందు, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రా, జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్, అదంతా బోర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కానీ ఈ ఆర్బిటాల్స్తో మనకి అలాంటి బోర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి రిజల్ట్స్ని కూడా ఈ స్క్రోడింగర్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ స్క్రోడింగర్ ఈక్వేషన్ టు మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్ ప్రజెంట్స్ ఏ డిఫికల్టీ. మనకి సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ యాటమ్ని మనం ఈజీగా స్క్రోడింగర్ ఈక్వేషన్తో సాల్వ్ చేయగలిగాం. కానీ హీలియము, లీథియము, బెరీలియము, బోరాను అలాంటి వాటిలో ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి వాటికి డిఫరెంట్ వేవ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్తో సాల్వ్ చేయొచ్చు. కానీ దానికి చాలా టైం పడుతుంది, చాలా డిఫికల్ట్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఉంటాయన్నమాట. డెరివేషన్స్ అనేసి చాలా హయ్యర్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, దానికి సూపర్ కంప్యూటర్స్ యూస్ చేస్తారు యాక్చువల్గా. సో దానికి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాకుండా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చాడన్నమాట. ఎనర్జీ మనకి హైడ్రోజన్ సాల్వ్ చేయడంలో మనకి స్క్రోడింగర్ ఈక్వేషన్లో ఎనర్జీస్ని సప్లై చేసాడని మనం చెప్పుకున్నాం కదా, అది ఎగ్జాక్ట్ వాల్యూస్ అక్కడ సప్లై చేయగలిగాడు స్క్రోడింగర్ అని ఆయన. కానీ ఇక్కడ సైంటిస్టులు వేరే సిస్టమ్స్లో
ఆ ఎనర్జీస్‌ని అంత ఈజీగా అంటే మల్టీ ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి, ఎలక్ట్రాన్స్ చాలా ఉంటాయి కాబట్టి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి, వాటికి సంబంధించిన ఎనర్జీస్‌ని ఎగ్జాక్ట్‌గా ఇవ్వలేకపోయారు. కాబట్టి అప్రాక్సిమేట్‌గా ఇచ్చాడనమాట వాల్యూస్‌ని. సో, మల్టీ ఎలక్ట్రాన్. దిస్ డిఫికల్టీ కెన్ బి ఓవర్‌కమ్ బై యూజింగ్ అప్రాక్సిమేట్ మెథడ్స్ అనమాట. అంటే మ్యాథమెటిక్స్‌లో అప్రాక్సిమేట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇలా సాల్వ్ అవ్వకపోతే ఇలా తీసుకొని సాల్వ్ చేద్దాం అన్నట్టు అప్రాక్సిమేట్‌గా కొన్ని మెథడ్స్ తీసుకొని సాల్వ్ చేస్తారు. ఓకే. సో, సచ్ క్యాల్కులేషన్స్ విత్ ఎయిడ్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ షో దట్ ఆర్బిటాల్స్ ఇన్ ఆటమ్స్ అదర్ దాన్ హైడ్రోజన్ డు నాట్ డిఫర్ ఇన్ ఎనీ రేడియల్ వే ఫ్రమ్ ద హైడ్రోజన్ ఆర్బిటాల్స్ డిస్కస్డ్ అబౌవ్. అంటే ఏమంటున్నాడంటే హైడ్రోజన్లో ఏ ఆర్బిటాల్ ఉంటుంది? ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ అనేది ఇంకో యాటంలో తీసుకున్నా అది స్పెరికల్ షేప్లోనే ఉంటుంది. అంటే రేడియల్ వేవ్లోనే ఉంటుంది. రేడియల్ అంటే స్పెరికల్ షేప్ అనమాట. సో, ఎస్ ఆర్బిటాల్ అనేది హైడ్రోజన్ అయినా, లేకపోతే హీలియం అయినా, లిథియం అయినా, బెరిలియం అయినా స్పెరికల్ షేప్లోనే ఉంటుంది అనేటటువంటి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఓకే. ద ప్రిన్సిపల్ డిఫరెన్స్ లైస్ ఇన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ న్యూక్లియర్ ఛార్జ్. అంటే ఇప్పుడు మనకి అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ హైడ్రోజన్ నుంచి హీలియంకి వెళ్ళాం. అప్పుడు న్యూక్లియస్ 2 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది, పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. దాని తర్వాత లీథియంకి వెళ్ళాం, ఇంకా పెరుగుతుంది. బెరిలియంకి వెళ్ళాం, ఇంకా ప్రోటాన్స్ 4 అవుతాయి. బోరాన్కి వెళ్ళాం, బోరాన్కి వెళ్తే ప్రోటాన్స్ 5 అవుతాయి న్యూక్లియస్లో. అప్పుడు ఆ న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ పవర్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు ఈ ఆర్బిటాల్స్ అనేవి రౌండ్ షేప్ కాకుండా వాటి యొక్క షేప్స్ మారిపోతాయి. డంబెల్ షేప్లో మారిపోతుంది, డబుల్ డంబెల్ షేప్లో మారిపోతుంది. అదంతా న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల అనమాట. ఓకే. న్యూక్లియర్ ఛార్జ్. బికాస్ ఆఫ్ దిస్ ఆల్ ద ఆర్బిటాల్స్ ఆఫ్ సమ్వాట్ కాంట్రాక్టెడ్. అదే కాంట్రాక్ట్ అయ్యి స్పిరికల్లో ఉన్నది డంబెల్ షేప్లో మారిపోతుంది ఇలాగ. ఫర్దర్ యాజ్ యూ షల్ సీ లేటర్ ఇన్ సబ్సెక్షన్ 2.6 ఈ సెక్షన్స్లో మనం చూస్తాం. అన్లైక్ ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫర్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ whose energies depend only on the quantum number n, the energies of the orbitals of multi-electron atom depend on quantum numbers n and l. అంటే హైడ్రోజన్కి అయితే ఓన్లీ మనకి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి n మీదే డిపెండ్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మీదే డిపెండ్ అవుతుంది అన్నమాట. కానీ ఇంకా మనం ఫర్దర్గా మనం నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్ అలాంటి యాటమ్స్కి వెళ్తే మనకి ఎన్ మీద డిపెండ్ అవుతుంది, ప్లస్ ఎల్ వాల్యూ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఇచ్చాడు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ యాటమ్. ఈ ఫీచర్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దాని తర్వాత ఆర్బిటాల్స్ అండ్ క్వాంటమ్ నెంబర్స్, దాని గురించి మనకు ఈ టోటల్ డీటెయిల్స్ ఇచ్చాడనమాట. ఎన్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఈ ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎం వాల్యూస్ ఎలా ఉంటాయి, అదంతా మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయన్నమాట. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.